హాయ్ ఫ్రెండ్స్, దుప్పట్లు మాకు పంపించినందుకు నీకు థ్యాంక్ యూ. కదైనా అడిగా సార్ రెస్పాండ్ అది. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ఒక చిన్న వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఏంటంటే మన ఛానల్ తరపున విజయవాడ నుంచి ఒకసారి అయితే ఆ కొండల పైన జీవించే గిరిజనులకి ఇది చలికాలం కాబట్టి ఒక చిన్న కానుకలాగా అయితే మాకు పంపించారు. వాళ్ళు పెద్ద మనసుతో పంపించింది చిన్న కానుకైనా కానీ మాకు చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే మా ఊర్లో ప్రజలకి అంటే ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే దుప్పట్లు కానుకగా పంపించారు. యాక్చువల్లీ ఆ సారు ఫోటో చూపించొద్దు, వీడియో కూడా చూపించొద్దు అని అన్నారు. అందుకని నేనైతే వీడియో తీయలేదు. కానీ సార్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మా లాంటి వాళ్ళని గుర్తించి హెల్ప్ చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే ఇప్పుడైతే ఇదిగో చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లల కోసం కూడా కొన్ని చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొచ్చారు, వాళ్ళకి ఇద్దాం. అలాగే ముసలి వాళ్ళు ఉన్నారు, ఆ ముసలి వాళ్ళకి కూడా దుప్పట్లు అయితే పంచి పెడదాం. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఒక చిన్న వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. అలాగే ఆ సార్ కోసం అయితే మీరు ఆ సార్ మంచి మనసుకి కమెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ఇప్పుడైతే చిన్నపిల్లలకు ఫస్ట్ చాక్లెట్లు బిస్కెట్లు ఇద్దాం, ఓకేనా? సో రండి, సాయి ఓపెన్ చేయండి. చాక్లెట్ ఫ్రెండ్స్ చూడండి, ఇది ఏ బ్రాండ్ తెలియదు, డార్క్ ఫ్యాంటసీ. ఓకే, చాక్లెట్స్ తీసుకొచ్చారు, చిన్నపిల్లలకి అయితే ఇద్దాం. ఇప్పుడు తీసుకోండి. ఇదా జ్యోత్స్న, జయవర్ధన్, ఇదా పర్లేదు ఇక్కడే ఉన్నాండి, వెళ్ళకండి. అభి ఇదా, నీ పేరేం పేరు? రిషికుమార్. ఓకే శ్రావ్య, ఇదా తీసుకో. శ్రావ్య తీసుకో. సువర్ణ కమాన్, దగ్గర నువ్వురా. బిస్కెట్ ప్యాకెట్లు ఒక్కొక్కటి అలాగే ఇచ్చా అందరికి. తీసుకోండి. ఫ్రెండ్స్, ఇది పనుల సీజన్ కావడం వల్ల డే టైంలో అయితే జనాలు ఎవరు ఉండరు కదా, అందుకని నేనైతే నైట్ వీడియో తీస్తున్నాను. సో వీడియో అయితే కొంచెం క్లారిటీ లేదు, సారీ, నన్ను అయితే క్షమించండి. ఎందుకంటే డే టైంలో కూడా అందరూ చేన్లోకి వెళ్ళిపోతారు, సో ఎవరు కూడా దొరకరు, పిల్లలు కూడా ఉండరు అనమాట. అందుకే నైట్ అయితే వీడియో చేస్తున్నాను. నా ఫోన్కి ఉన్న క్లారిటీ కూడా ఇంతే, సో సారీ, క్షమించండి, ఓకేనా? అందరికి కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే సార్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు అనమాట. చాక్లెట్స్ అందేయా కోటలో మీకు? నీకు ఇస్తాను రా, నీకు ఇస్తాను. ఇదా మొత్తం తీసుకో. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. ఇది కూడా పట్టుకో. ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇంకా సగం మంది అయితే రాలేదు, వాళ్ళకైతే ఇవి ఉంచుదాం. అలాగే బిస్కెట్లు అందరికి అందేయా? బిస్కెట్లు ఇంకా కొంతమంది పిన్ని రండి, మీరు లేట్గా వస్తున్నారు. రాదు ఒక్కొక్కరు రండి ఫ్రెండ్స్. ఇదిగో సార్ అయితే ముసలోళ్ళ కోసమని దుప్పట్లు అయితే పంపించారు. వాళ్ళు పెద్ద మనసుతో పంపించింది కాబట్టి మాకు ఏది ఇచ్చినా కానీ హ్యాపీ. సో ఇదా కొద్దిగా ముసలోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకైతే ఈ దుప్పట్లు ఒకటేసి ఇచ్చేద్దాం. ఓకే, ఇదా ఇవి ఫ్రెండ్స్. ఇదిగో ఈవిడ మా అమ్మ, వీడియోస్ లో ప్రతి వీడియోలో అయితే కనిపిస్తుంటది, మీకు తెలిసే ఉంటది. మా అమ్మ అనమాట. ఫస్ట్ టైం అయితే అమ్మకి ఇద్దాం. తీసుకోండి, ఆ లైన్ ఒక్కొక్కరు వచ్చి తీసుకుందాం. మరండి వదినా తీసుకో. ఫ్రెండ్స్ నేనైతే ఏం మాట్లాడలేకపోతున్నాను, ఏం మాట్లాడో కూడా తెలియట్లేదు. సో డిస్ట్రిబ్యూట్ చూస్తూ ఉండండి. ఇంకా నేనైతే ఏం మాట్లాడాను అనమాట. అమ్మ తీసుకో. అంటే నాకు కూడా సంతోషంగా ఉంది. మనది పెద్ద ఛానల్ కాదు, చిన్న ఛానల్ అయినా సరే ఆ సార్ గుర్తించి మనకు గిఫ్ట్ పంపించాలంటే చాలా హ్యాపీగా ఉంది అనమాట. అందరికి ఫోటోస్ తీయు బా. ఇవా అక్క. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇస్తున్న గిఫ్ట్లన్నీ కూడా విజయవాడ నుంచి నరేంద్ర సార్ అని ఆయనే స్వయంగా వచ్చి కారులో వచ్చి విజయవాడ నుంచి మా ఊరికి సుమారు ఒక 500 కిలోమీటర్ల దూరం నా దగ్గరకు వచ్చి ఈ గిఫ్ట్లన్నీ కూడా తీసుకురావడం జరిగింది. అంత దూరం నుంచి కేవలం మా కోసం ఈ గిఫ్ట్లు ఇవ్వడానికి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడంటే చాలా చాలా థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఆయన మన ఛానల్ని డైలీ ఫాలో అవుతుంటారంట, ప్రతి ఒక్క వీడియో కూడా చూస్తారట. సో వీడియోస్ కూడా బాగున్నాయని చెప్పారు. నేను ప్రతి ఒక్క అంటే కొన్ని గిరిజన విలేజెస్కి వెళ్ళి
ఆ ఊర్లను చూపిస్తూ ఉంటాను కదా, సో మా వీడియోస్ చూసి మాకు ఆయనకు తోచింది హెల్ప్ చేయాలని చెప్పేసి ఇవైతే తీసుకుని ఇచ్చారు. ఆయన ఎంత మంచివారంటే కనీసం ఆయన ఫోటో కానీ పేరు కానీ ఎక్కడ కూడా పబ్లిష్ చేయొద్దు అని చెప్పారు. కాకపోతే నేను పేరైతే పబ్లిష్ చేస్తున్నాను, ఫోటో అయితే అస్సలు ఒప్పుకోలేదు ఆయన అయితే. ఫ్రెండ్స్ అందరికైతే ఇవ్వడం అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఏమనుకుంటున్నారు ఏంటనేది. వాళ్ళైతే భాషలో చెప్తారు, నేను మీకు ట్రాన్స్లేట్ చేసి తెలుగులో చెప్తాను అనమాట. వాళ్ళందరూ కూడా అంటే మేమందరం కూడా కుబీ భాష మాట్లాడతాము, భాషలోనే వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఏమంటారు అనేది నేను తెలుగుతోనైతే మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్తాను, ఓకేనా? చలికాలమే బెల్లేని బుడ్రాలు హిల్లాన మందాసాయి దబ్బుర్కి సాయం కియాల్సింది మా ఓడిపి మన్నమే. సో ఫ్రెండ్స్ అదనమాట, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ చలికాలంలోన దుప్పట్లు లేక మేము కూడా ఇబ్బంది పడుతుండేమో. ఆ సారు బాగా గుర్తించి మాకు పంపించారు, థ్యాంక్స్ అని ఆ సార్కి చెప్పుకుంటున్నారు. సారు నాకు తెలిసి ఈ వీడియో చూస్తారు. సో సార్ మీకైతే అందరి మొక్కల్లో మీరు చిరునవ్వు చూడాలనే మీరు ఈ హెల్ప్ చేస్తున్నారు. చూడండి అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ దుప్పట్లు మాకు పంపించినందుకు నీకు థ్యాంక్ యూ సార్. ఓకే చూడండి, అంటే వాళ్ళ మాటల్లో కూడా నిష్కల్మషమైన మాటలు. మా గిరిజనులు అంటే మీకు తెలిసే ఉంటుంది, నిస్వార్థంగా జీవిస్తూ ఉంటారు. ఒక్కసారి నమ్మితే చాలు వాళ్ళ కోసం ప్రాణమైన పెడతారు. అది మా గిరిజనుల యొక్క స్పెషాలిటీ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మా నాన్న వాళ్ళ అక్క అనమాట, నాకు అర్థం అవుతుంది. సో ఈవిడికైతే సుమారు ఒక 80-90 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఇప్పటి వరకు బతుకుందంటే మాకు కూడా హ్యాపీ. అలాగే సార్ పంపించిన దుప్పటి ఒకటైతే ఈ అక్కకైతే ఇస్తున్నాను. అమ్మా అవునా ఇది అప్పర్మా ఎన్ని వాడు కదా అయినా అది కదా సార్ రెస్పాండ్ అది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ నిన్న మన ఊర్లో మీదూరులో సాయంత్రము ఈ బిస్కెట్లు అలాగే దుప్పట్లు ముసలి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేశాం కదా. ఆ విజయవాడ నుంచి పంపించిన సారు మనకు పంపించారు కాబట్టి వాళ్ళకి ఆ సార్ కోరిక మేరకు ముసలి పిల్లలకి ఈ గిఫ్ట్లు పంపించారు కాబట్టి నిన్న మీదూరులోనే పనిచేసి నేను ఇది కూడా మా ఊరే కాకపోతే కాస్త దూరంలో ఉంటుంది. ఇది కూడా రాకొని అది కూడా రాకొని ఈ కిందూరుకి వచ్చి అయితే నేను అంటే వయసులో పెద్దవాళ్ళకైతే దుప్పట్లు ఇవ్వడానికి వచ్చాను. ఆ సారు కోరిక ఏంటంటే ముసలి వాళ్ళకి వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడాలనే ఒక మంచి మనసుతోనైతే పంపించారు కాబట్టి మళ్ళీ ఊరికి వచ్చి ఇదిగో పిల్లలకి బిస్కెట్లు ఉన్నాయి అలాగే దుప్పట్లు తెచ్చాను. ఇప్పుడైతే పిల్లలకి బిస్కెట్లు ఇస్తాను. వాళ్ళు కూడా చాలా ఆత్రతగా వెయిట్ చేస్తున్నారు. ఇందాక నుంచి నేను వెయిట్ చేయించేస్తున్నాను. సో ఇంకా వెయిట్ చేయించకూడదు, వాళ్ళకైతే బిస్కెట్లు ఇస్తాను. నీ పేరు చెప్పరా? ఏం పేరు? రోహితా? ఓకే, ఇదా పేరు చెప్పకపోతే బిస్కెట్ లేదు. ఉండరా ఇస్తాం మీకు, ఉండరా ఉన్నాయి ఉండరా. ఏం పేరు నీ పేరు? చెప్పు నీ పేరు, నీకు బిస్కెట్ ఇస్తాను. పేరు చెప్పు. వద్దులే ఇదా ఇబ్బంది పడుతున్నాడు. వీళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక్కొక్కరు కూడా ఇచ్చేసరికి సరదాగా తింటున్నారు అన్నమాట. తిన్నారా? చింపడం రావట్లేదా? సిగ్గుపడుతున్నారు అందరూ. అరే ఏడిపించకండి. ఏమి ఫ్రెండ్స్ ఒక్కసారి ఊరు చుట్టూ అయితే ఎత్తైన కొండలు ఉన్నాయి, మీకు ఈ లొకేషన్ చూపిస్తాను చూడండి. ఇలా దుప్పట్లు అయితే ఇచ్చేద్దాం. చూడండి ఈ ముసలి అయినా సుమారు ఎన్ని సంవత్సరాలు, ఒక 70-80 సంవత్సరాలు ఉంటాయేమో. అంటే రాదా పొరం ఇదా అదే అమ్మ ఉందా?
థ్యాంక్ యూ సార్.